అండి అందరికీ. మంగళవారము ఈరోజు కార్యక్రమానికి బాబా నన్ను కార్యనిర్వహణ చేయమని నియమించారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఫస్ట్ నమో మెహర్ బాబా నాగలక్ష్మి గారిని పాడవలసిందిగా కోరుతున్నాను. దానికంటే ముందు ఈరోజు అవతార పురుషునికి అపురూపమైన చెల్లెలు కాగలిగిన అసామాన్యమైన వరము పొందిన అదృష్టవంతురాలు మణి. ఆ వరమే ఆమె నోటి నుండి మాటలు అనే ముత్యాల రాలేట్లు చేసింది. చిన్ననాడు తాను బాబాతో గడిపిన అపురూపమైన క్షణాలు మరియు కొన్ని చిలిపి పనులు ఆమె నోటి నుండి ముత్యాలుగా రాలుతూ ఉన్నాయి. అలాంటి ముత్యాలను మనము కూడా ఏరుకొని ఆనందాన్ని పొందుదాము అని చెప్పి నేను అనుకుంటున్నాను. మన గ్రూప్ సభ్యులందరి తరఫున అవతార్ మెహర్ బాబా. నాగలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహర్ బాబా జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా నాగలక్ష్మి గారు. ఈరోజు నమో మెహర్ బాబా అనే చక్కని ప్రార్థనా గీతంతో మన ప్రోగ్రాంను ఆరంభించారు. మన తండ్రి అయినటువంటి మెహర్ బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రాం అయినటువంటి సంకీర్తనలోనికి మనం ఇప్పుడు అడుగు పెడదామండి. దాంట్లోకి వెళ్లే ముందు మనీజా గారు చెప్పినటువంటి ఒక చిన్న విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అయితే బాబా ఎప్పుడూ కూడా తన విశ్వ కార్యక్రమం కోసం చిన్న చిన్న ఆటలు అలాంటివన్నీ కూడా ఆడిపిస్తూ ఉండేవాళ్ళు. అలా ఆడిపించిన దాంట్లో పేకాట ఒకటి అన్నమాట.
దానికి చెప్తూ ఉన్నారు బాబా ఎందుకు నేను ఇట్లాంటి ఆటలు ఆడిపిస్తున్నాను అని చెప్పారు. దానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నా విశ్వ కార్యక్రమం యొక్క భారం కొంచెం తగ్గుతుంది అని. రెండోది ఏంటంటే ఈ ఆటలో పాల్గొనే ఆటగాళ్ల మనస్సులు అతి సహజంగా నా మీద కేంద్రీకరించబడతాయి అని చెప్పడము. మూడవది ఏం చెప్పారంటే బాబా ఈ ఆట ప్రకారము దీనిలో ఓడిపోయిన వారు నా కాళ్ల ముందున్న తివాచీకి తన ముక్కును రాయాలని 3 విషయాలు బాబా చెప్పారు. దాంట్లో ఉండేటటువంటి ఆ గూఢార్థము అంటే ఇన్నర్ మీనింగ్ ఏదైతే ఉంటుందో అది నేను తర్వాత వివరిస్తానని చెప్పారు. మరి ఉన్నతోన్నతుడైనటువంటి నా ముందు ఈ విధంగా చేయడం వారికి తెలియకుండానే వారు చేసుకున్న అదృష్టము. ఈ విధంగా ఓడిపోయిన వారే గెలుపు సాధించిన వాళ్ళు అవుతారని బాబా చెప్పారని మనీజా మనకి ఆ ముత్యాలను మనకు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉమాదేవి గారు పాట పాడవలసిందిగా కోరుతున్నాను. ఉమాదేవి గారు రెడీగా ఉన్నారా? ఉన్నానండి. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము, నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము. మౌనావతారుడురా, అవతారు సేవకన్నా నిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. మలో నా వ్యధలెన్నున్నా మరువము నీ నామమి మిన్న. మదిలో నా వ్యధలెన్నున్నా మరువము నీ నామమి మిన్న. దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మిని, దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మితిని. ఏమివ్వని నిరుపేదను నీ ధ్యానమే ధనముందరు, ఏమివ్వని నిరుపేదను నీ జ్ఞానమే ధనముందరు. చూపరా అవతార నిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. ఎందరు తనవారున్నా ఏ మమతలు నోచుకున్నా, ఎందరు తనవారున్నా ఏ మమతలు నోచుకున్నా. ఎవరు కానని లోకంలో నీవున్నావని బ్రతికున్నా, ఎవరు కానని లోకంలో నీవున్నావని బ్రతికున్నా. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది ప్రేమయిరా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది. ఓ మెహరు దైవమా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము, నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము. మౌనావతారుడురా, అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ బాబా.
థ్యాంక్ యూ అండి. జయబాబా ఉమా గారు, అవతారణ సేవ కంటే ఇంకా గొప్పది ఏదీ లేదు అంటూ మన దగ్గర ఉన్నటువంటి హృదయాన్ని ఆయనకు అర్పించుకోవాలనే సత్యాన్ని తెలియచేసే మంచి పాటను పాడి వినిపించారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు మనీజా చెప్పిన దాంట్లో బాబా ఏమని చెప్పారంటే, ఓడిపోయిన వాళ్ళే గెలుపు సాధించిన వాళ్ళు అవుతారు ప్యాకాట్లో అని చెప్పారు కదండి. అయితే మనీజా చెప్తున్నారనమాట, సోదరి మనీజా ఈ విధంగా, ఈ పేకాట పేరు లారీస్. ఈ ఆట బాబా మండలి వాళ్ళతో ఆడుతూ ఉంటారు. ఆ విధానమే చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ప్రతి పేకాటకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కానీ ఇక్కడ బాబా దగ్గర ఆడే ఆటకి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ కూడా లేవు. జస్ట్ సరదాగా ఆడుకునేది మాత్రమే. ఒక్కోసారి చాలా మంది కలిసి ఆడేవాళ్ళు ఈ ఆట, ఒక్కొక్కసారి మాత్రమే కలిపి ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇంట్లో ఇద్దరు పార్టీలు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా నువ్వు నా ప్యాకెట్ చూసావంటే నేను నిన్ను చూశానని అలా సరదాగా, నువ్వు నన్ను మోసం చేశావంటే నేను నిన్ను మోసం చేశాను, అదిగో నా ముక్కలు నువ్వు చూసావు, ఇలా సరదాగా దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇవన్నీ చూస్తూ బాబా తాను కూడా నవ్వుతూ అలా చిరు నవ్వుతో చూస్తూ నవ్వుకుంటూ కూర్చునేవారు నిశ్శబ్దంగా బాబా, ఎందుకంటే మాట్లాడట్లేదు కదా అప్పటికి. అలా నిశ్శబ్దంగా నవ్వడంలో ఆయన ముఖం అంతా కూడా చాలా ఎర్రగా అయిపోయేదట. ఆఖరికి ఆయన చప్పట్లు చరిచి ఆట ఆపేసేవారు ఉన్నట్టుండి. అసలైన తమాషా చివర్లోనే ఉంటుందని చెప్పి బాబా చెప్పారు. అదేమిటనేది నెక్స్ట్ అనిత గారు పాట పాడిన తర్వాత చెప్పుకుందాము. అనిత గారు రెడీగా ఉన్నారండి? జై బాబా. జై బాబా అండి, పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. భూదేవి పులకరించెను, మహర్నవములు పొంగి పొరలెను, గగన వీధుల వెలుగు నిండెను, సృష్టి అంతయు పరవశించెను. ఏమి వింతయో చూడరా, ఏమి భాగ్యము తెలియరా. భూదేవి పులకరించెను, మహర్నవములు పొంగి పొరలెను, గగన వీధుల వెలుగు నిండెను, సృష్టి అంతయు పరవశించెను. ఏమి వింతయో చూడరా, ఏమి భాగ్యము తెలియరా. భూదేవి పులకరించెను. ధరణి భారము శిరము నెడుకొని దైత్య భావము రూపు మాపగ. ధరణి భారము శిరము నెడుకొని దైత్య భావము రూపు మాపగ. మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగ. మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగ. మహిని వెలసెను మహావిష్ణు, మహిని వెలసెను మహావిష్ణు, మెహర్ పేరున మౌన వ్రతుడై, మెహర్ పేరున మౌన వ్రతుడై, భూదేవి పులకరించెను. ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాధులకును, ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాధులకును, మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును, మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును, దివ్య కరుణను పంచినావే, దివ్య కరుణను పంచినావే, దివికి మార్గమై నిలచినావే, దివికి మార్గమై నిలచినావే. భూదేవి పులకరించెను. కన్నులారా నిన్నుగాంచని మందమతులము మూఢులమురా, కన్నులారా నిన్నుగాంచని మందమతులము మూఢులమురా, నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలమురా, నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలమురా. జాలిగొని మమ్మేలు గొనుమా, జాలిగొని మమ్మేలు గొనుమా,
వేడుకొందుము మెహర్ దేవా, వేడుకొందుము మెహర్ దేవా. భూదేవి పులకరించెను, మహర్నవములు పొంగి పొరలెను, గగన వీధుల వెలుగు నిండెను, సృష్టి అంతయు పరవశించెను. ఏమి వింతయో చూడరా, ఏమి భాగ్యము తెలియరా, భూదేవి పులకరించెను. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. జయ బాబా. అమ్మ అనిత, సాక్షాత్తు అవతార పురుషుడు మానవ రూపధారి అయి భూమి మీద అవతరించినప్పుడు మరి పులకరించకుండా ఉంటుందా భూమాత? అలాంటి పాట నీ నోటి ద్వారా వినిపిస్తే ఈ గగనం మొత్తము కూడా తన యొక్క ఆనంద వృష్టిని కురిపిస్తుందమ్మా. ధన్యవాదాలు. ఇప్పుడు బాబా మాటలు చెప్పిన మణిజాల దాంట్లో మళ్ళీ కొంచెం చదువుకుందామండి. అయితే బాబా చెప్పారు కదా, అసలైన తమాషా చివర్లోనే ఉంటుంది అని చెప్పి. అదేమిటంటే, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా బాబా పాదాల ముందు మోకరించి వాళ్ళ యొక్క ముక్కుని రాయాలన్నమాట. మరి ఈ అవకాశం కోసం అందరూ ఎదురు చూసేవాళ్ళు అంటే అతిశయోక్తి కాదు కదా. ఎందుకంటే బాబా పాదాలకు మొక్కడము అంటే మరి ఎంత అదృష్టం చేసుకోవడమో కదా. ఓడిపోయిన వారే గెలిచిన వారు అవుతారు కదా. ఎందుకంటే సాక్షాత్తు ఆ అవతార పురుషుని యొక్క పాదాలకు ముక్కు రాయడం అంటే అదేమైనా సామాన్యమైన విషయమా? అది అందుకనే బాబా చెప్పారనమాట ఆ విధంగా. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసే ముందు గాయత్రి గారు రెడీగా ఉన్నారండి? జై బాబా. పాట. అవతార్ మెహర్ బాబా की जय. స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే. ఏ క్షణమైనా నీ తలపేనా వరమై ప్రియమై అనిపించేలా, ఏ క్షణమైనా నీ తలపేనా వరమై ప్రియమై అనిపించేలా, నిన్ను నే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే. కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను, కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను, ఇహము పరము నీ స్వరమై, స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే. ప్రియమున నిన్నునే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడావు, ప్రియమున నిన్నునే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడావు, శృతిగా కృతిగా అలసి స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే. మధురం మధురం మెహరను నామం వరమై స్థిరమై నావసమైతే, మధురం మధురం మెహరను నామం వరమై స్థిరమై
నా వశమైతే తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా అండి. గాయత్రి గారు, మన స్వరములో మొత్తం నిండిపోయి ఉన్నది సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబానే కదండి. ఇహము పరము అన్నీ కూడా మనకి దాని నుంచి తప్పించే స్థితిని ఇచ్చే స్థితిని బాబా అని చాలా చక్కగా తెలియజేశారండి. ఇప్పుడు మనీజా మాటల్లో బాబా ఓడిపోయిన వాళ్ళే గెలిచిన వారు అవుతారని చెప్పి ఎందుకన్నారంటే, మనము అహం మనల్ని ఎప్పుడూ కూడా మిథ్యా విలువలకు ప్రాధాన్యత ఇచ్చేటట్లు చేస్తుంది. అందువలననే నేను గెలిచాను అని గర్విస్తాడు వ్యక్తి. కానీ మనం చేయవలసింది ఏంటంటే, బాబా పాదాల వద్ద మోకరించి ఆయనకు సర్వార్పణ కావించుకోవాలి. ఆనాడే నీ ఓటమియే నీ గెలుపు అవుతుంది. గెలిచిన వాణిలో తనంత తానే ఏదో సాధించి గెలిచాను అనే అహమును తొలగించడానికే బాబా ఇలా చేస్తూ ఉండేవారు. బాబా చేయూత లేనిది తాను ఏది సాధించలేనని తెలుసుకోవాలి అని మనీజా చెప్పారండి. మళ్ళీ కొంచెం చెప్పుకోబోయే ముందు రంగప్రసాద్ అంకుల్ గారు రెడీగా ఉన్నారండి? జై బాబా చెప్పండి. జై బాబా అండి, పాట పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మరి రాదో ఈ తరుణం మరువక చేయుము స్మరణం మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం. మెహరవతార స్వరూపం మేహరు మోహన రూపం మాటల కందని భావం మేహరు మోహన రూపం మాటల కందని భావం ఇలాపై వెలసిన దైవం ఇకపై అతడే సర్వం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుటే తజం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మరి రాదో ఈ తరుణం మరువక చేయుము స్మరణం మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం. మెహరవతార స్వరూపం మానుష వేషము దాల్చి వస్తుల రక్షణ చేసే మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసే మేరు తోడిదే లోకం ఆ ప్రభు సేవయ లక్ష్యం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మరి మాదోయి తరుణం మరువక చేయుము స్మరణం
మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ. మహిలో వెలిసిన అవతార పురుషుని యొక్క స్మరణ, దాని యొక్క విశిష్టత తెలియచేస్తూ ఆయన్ని గణించ స్మరించినట్లయితే మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం దొరకదు, స్మరించాలి అనే అర్థంతో కూడిన పాటను పాడారు ఆంటీ గారు. ధన్యవాదాలు. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. అయితే బాబా చెప్పిన విషయము మనీజా గారు చెప్తున్నారనమాట. బాబా చేయూత లేనిదే తాను ఏదీ సాధించలేనని తెలుసుకోవాలి. అతడు కోరవలసింది, పొందదగినది బాబా పాదాల వద్ద చోటు, అంతేకాని గెలుపు కాదు. ఓడిపోయిన వానికి బాబా పాదాల వద్ద చోటు లభిస్తుంది. ఆయన పాదధూళి తాకగల అదృష్టం కలిగింది. ఎవరైతే తమ అహమునంతా వదిలిపెట్టి బాబాకి శరణాగతులవుతారో వారే అదృష్టవంతులు అని మనీజా చెప్పారండి. మళ్ళీ ఇంకో విషయం చెప్పుకునే ముందు నెక్స్ట్ నాగమణి గారు రెడీగా ఉన్నారండి? జై బాబా అండి. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం, ప్రేమ సిరులను పంచినందుకో, ప్రేమ తండ్రిగా నిలచినందుకో, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీకై వ్యామోహం, వేదసారము విశ్వమంతయు ఆంగ్లమున వెదజల్లినందుకో, ఓ వేదసారము విశ్వమంతయు ఆంగ్లమున వెదజల్లినందుకు, స్వదేశీయుల విదేశీయుల ఉల్లములను దోచినందుకు, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం, మతము లోపలి అంతరార్థము మమతతో అందించినందుకో, ఓ మతము లోపలి అంతరార్థము మమతతో అందించినందుకు, మనసు మాయము చేయనించి మనుజుడై అరుదించినందుకు, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం, కులమతాలను కూడదనుచు జపతపాలను వీడమనుచు, కులమతాలను కూడదనుచు జపతపాలను వీడమనుచు, మాటలేక మౌనమందున మాటలేక మౌనమందున బోధలెన్నో చేసినందుకో, ఎందుకో నీకై ఆరాటం, ఏలనో నీపై వ్యామోహం, నరుని జన్మము నాకు నొసగి కరుణతో నన్ను కాచినందుకో, ఓ ఓ నరుని జన్మము నాకు నొసగి కరుణతో నన్ను కాచినందుకో, కరడు కట్టిన మనిషి మనసున కరడు కట్టిన మనిషి మనసున కల్మషమును తొలగించినందుకో, అందుకో నీకై ఆరాటం,
ఏలనో నీపై వ్యామోహం. ప్రేమ నెరిగిన హృదయమందున ప్రేమమూర్తిగా నిలచినందుకు ప్రేమ నెరిగిన హృదయమందున ప్రేమమూర్తిగా నిలచినందుకు తల్లి తండ్రి గురుడవీవై తల్లి తండ్రి గురుడవీవై సర్వదానను కాచినందుకు అందుకే నీకై ఆరాటం అందుకే నీపై వ్యామోహం. ప్రేమ సిరులను పంచినందుకు ప్రేమ తండ్రిగా నిలచినందుకు అందుకే నీకై ఆరాటం అందుకే నీపై వ్యామోహం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా అండి. చక్కగా మనకి ఆయన ప్రేమ అనే సిరులను పంచి మనల్ని ప్రేమ తండ్రిగా ఆయన మనకు ఉన్నందుకు ఆయన కోసం మనం ఆరాటపడాలి అనే విషయాన్ని తెలియచేస్తూ మంచి పాటను అందించారు జయబాబా అండి. ఇప్పుడు సోదరి మనీజా చెప్పినటువంటి విషయంలో దాంట్లో మనం ఒకసారి మళ్ళీ చూద్దాం అన్నమాట. అయితే ఆయన పాదధూళి తాకగల అదృష్టము మనకి కలుగుతుంది ఆ ఆట వలన అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎవరైతే తమ అహమునంతా వదిలిపెట్టి బాబాకు శరణాగతులవుతారో వాళ్లే అదృష్టవంతులు. జీవితం అనే ఆటలో వారిదే గెలుపు. అందుకే బాబా అన్నారు, మనలను మనం కనుక్కోవాలి అంటే మనలను మనం పోగొట్టుకోవాలి. ఆ విధంగా పోగొట్టుకోవడం అనబడే ఓటమిలోని గెలిపే ఇమిడి కమిటీ ఎకనామిక్ అఫైర్స్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. దీనికి సంబంధించి వెంటనే తక్షణమే కనుక దీనికి అనుమతి మంజూరు అయినట్టు మనలను మనం కనుక్కోవాలి అంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి. ఆ విధంగా పోగొట్టుకోవడం అనబడే ఓటమిలోనే గెలుపు ఇమిడి ఉన్నది. భగవంతునిలో జీవించాలి అంటే మనకి మనం చనిపోవాలి. ఆ విధమైన మరణమే జీవన అవుతుంది అని చెప్పి అన్నారు. ఇంకొంచెం విషయం చెప్పుకునే ముందు అరుణ గారు పాట పాడిన తర్వాత చెప్పుకుందాము. అరుణ గారు రెడీగా ఉన్నారా అండి? జై బాబా రెడీగా ఉన్నా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు? దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు? దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద ప్రేమకున్న సహజ సంపద సంచరించుమురా అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించ
చరించరా పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా ముక్కు మూసి మూల కూర్చొని ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా నిజము తెలియుమురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో తెలిసియు కడకంట నిలిచే భాగ్యమే 10 మందికో అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో తెలిసియు కడకంట నిలిచే భాగ్యమే 10 మందికో కోటికొకడు తెలియునేమో కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి. జయ బాబా అండి అరుణ గారు. ఈ సృష్టికి మొత్తానికి ఇది ఉన్నది ఒకే ఒక దేవుడని, అతడే మన ప్రేమమూర్తి అయిన మెహర్ బాబా అని, ఆయన్ని స్మరణ చేసినట్లయితే మోక్షం కలుగుతుందని అర్థంతో చాలా చక్కని పాటను పాడి వినిపించారండి. ధన్యవాదాలు అరుణ గారు. అయితే సోదరి మనీజా చెప్పిన విషయంలో కొంచెం ముందుకెళ్ళినట్లయితే, సర్వము బాబాకే అర్పించి మనం ఆయన పాదాల వద్ద ధూళిగా మారగలిగిన నాడే నిజంగా మనం గెలిచిన వారం అవుతాం. మిథ్యా జీవితంలో ఓడిపోయి నిజ జీవితంలో గెలుస్తామని చెప్పి ఆవిడ ముత్యాల్లాంటి మాటలను చెప్పడం జరిగింది. ఇలాంటి తీసుకుంటే మనీజా గారి మాటలు చాలా 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 ఉన్నాయండి. మనకి సమయాభావం వల్ల నేను కొంచెంగా చదివి వినిపించడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. నెక్స్ట్ స్పీచ్కి నాగమణి గారు రెడీగా ఉన్నారా అండి? జై బాబా అండి ఉన్నాను. బాబా అండి స్టార్ట్ చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనము బాబాది కొంచెం చదువుకుందామండి. మిర్టల్ బీచ్ గురించి సందర్శన చేశారు కదా అమెరికాలో, దాని గురించి కొంచెం మనం తెలుసుకుందాము. అవతార్ మెహర్ బాబా ఏప్రిల్ 18వ తేదీన బొంబాయి నుండి విమానంలో బయలుదేరి 19వ తేదీని న్యూయార్క్ కి చేరి ఆ రాత్రి అచ్చట ఉండి 20వ తేదీ మిర్టిల్ బీచ్ కి చేరిరి. తిరుగు ప్రయాణంలో సందర్శించు ఊహతో త్రోవలో ప్యారిస్ లో గాని లండన్ లో గాని ఆగకుండా తిన్నగా మిర్టిల్ బీచ్ కి చేరిరి. ప్రయాణంలో బాబా ఆయన అనుచరులు ఉల్లాసముగా ఉండిరి. ఎలిజబెత్ పీటర్స్ ను ప్రకాశవంతమగు బాబా మేము విమాన కిటికీ ద్వారా వీక్షించి అమితానందం పొందిని. స్వాగత ముసుకుటకు సిద్ధముగా ఉన్న ఎలిజబెత్ పీటర్స్ ను వద్దకు బాబా వడివడిగా వచ్చెను. మిర్టిల్ బీచ్ సెంటర్ చేరుటే ఆయన మొదట ఆశయమగుట వలన విమానాశ్రయం వద్ద కానీ పెను స్టెఫెన్ వద్ద కానీ హోటల్ వద్ద కానీ ఆయన ఇతరుల ఎవరినీ చూడలేదు. 21 సంవత్సరముల ఎడబాటు పిదప బాబాను 5 నిమిషముల దర్శించిన జాన్ బాస్ బాబా దర్శనం వల్ల అత్యధికమైన దివ్యత్వము అనుభవించి తిని అని వర్ణించవలనో నాకు తెలియదు. అది ఇంతకు ముందు అనుభవించు అట్టిది కాదు. బాబా మహిమ శక్తి అప్పుడే ప్రశాంతత రేకెత్తించిందని వరించెను. గది వెలుపలనున్న ఎలిజబెత్ తో బాబా దేదీప్యమానుడు నిరుపమానుడు
అని జాన్బాస్ అనగా ఎలిజబెత్ బాబా ఆయనయే అనెను. బాబా ఆయన వర్గము మొట్టమొదట సరస్సుకు దూరముగా ఉన్న బాబా గృహమైన వ్యూహమునకు స్లార్లెస్ స్టేషన్ నుండి కారులో చేరిరి. బాబా రాకకు నూరినా మీచ్బల్లి తన నివాసంలో ఎదురు చూచుచుండెను. 4 సంవత్సరముల ఎడబాటు తర్వాత కలిగిన పునరుద్ధరణ దర్శనం ఆమెకు ఆశ్చర్యమయ్యెను. ఆ గది సూర్యకిరణముల కాంతి పుష్పముల శోభ బాబా ప్రత్యక్షముతో ప్రకాశవంతముగా శోభాయమానముగా ఉండెను. బాబా సోఫాపై ఆసీనుడైన అనంతరము సమీపముననే నూరినా మీచ్బల్లి కూర్చుండెను. మిగిలిన వారందరూ నిలుచుని ఉండిరి. కొలది నిమిషాల పాటు అందరూ మౌనంగా నుండిరి. చిరకాల వియోగానంతరం తిరిగి కలుపుటకో అన్నట్లు బాబా లేచి తనని అనుసరించిన పిదప ఎలిజబెత్ నూరినాలు త్రోవ తీయగా గదులన్నీ తిలకించిరి. భారతదేశంలో మాదిరిగానే నవారు నేయబడిన పెద్ద మంచము బాబా గదిలో ఉండుట వారి ఆశ్చర్యం గొల్పెను. అందరూ తిరిగి సమావేశ స్థానమునకు చేరినప్పుడు బాబా అక్షర ఫలకముపై తెలుపగా సోదరి మణి ఇట్లా అనువదించెను. సాటిలేని స్థల నిర్ణయము, నిర్మాణము, కార్యనిర్వహణమందు ఎలిజబెత్ నూరినాల కృషి, అందలి భక్తి ప్రేమకు బాబా అపరిమితమానందముందిరి. కార్యనిర్వహణమున శ్రమ వ్యయముల వరకు చేయక బాబా అభీష్ట ప్రకారము కార్యనిర్వహణ మునర్చి ప్రేమతో నొసగిన కానుకను ప్రేమ పూర్వక హృదయముతో బాబా అంగీకరించిరి. ఆ మందిర సౌందర్యమును వీక్షించుటకు బాబా తమ అనుచరులను వేరువేరు స్థానముల నుండి భిన్న దృక్పథములలో వీక్షించుటకు కుంచి తాము పరిసరములను, మంచినీటి తటాకములను, సముద్ర వీక్షణమునకు వెళ్ళిరి. తరువాత వారందరూ బాబాను అనుసరించి పెద్ద గేటు దాటి దక్షిణముగా 1/2 మైలు దూరములోనున్న ఇతర కట్టడము వద్దకు వెళ్ళిరి. మొదట తూర్పు దేశపు స్త్రీలున్న అతిథి గృహము వీక్షించిరి. బాబా గృహము మినహాయించి వంటశాల, భోజనశాల మున్నగు సకల సదుపాయాలతోనున్న గృహమిది ఒక్కటియే. ఎలిజబెత్ పీటర్స్ను వంట పని చేయు జెస్సీ 4 స్త్రీల అవసరములను క్షేమము చూచుటకు నియోగింపబడెను. ముఖ్య వంటశాలలో పనులు సవ్యముగా జరగనందున బాబా ఆకస్మికముగా మార్పు సూచించి బెస్సీ ఇతరుల సహాయముతో వంటశాల పని చూడవలెనని ఆదేశించిరి. నిత్యము 25 మందికి తరచు బాబా ఆగమన చుండెడి వారెవరో కొందరు ఉంటూ సంఖ్య దినదినమూ పెరుగుతూనే ఉండేది. బాబా ఏమి నిర్ణయించెనో అది మంచిగానే పరిగణించునని ఎలిజబెత్ నుడువుచుండెను. బెస్సీ ఎలిజబెత్ వాక్కులను చిరునవ్వుతో స్వీకరించుచు ఉత్సాహముతో కృషి ఎనర్చుచుండెను. వంట భోజనములు సకాలములలో సరిగానే జరుగుచుండెను. బాబా ఆయన అనుచరులు మొదటిసారిగా మిర్క్లీ బీచ్ సెంటర్కు వచ్చినప్పుడు మందహాస ప్రేమాన్వితులైన స్త్రీల సపర్య చేయు భాగ్యమబ్బి నా పని ఆనందముతో నిర్వహించు ధన్యత కలిగినదని బెస్సీ నుడివెను. సెంటర్ వంటశాలలో 3 పురుషులు వంట పనిలో నుండిరి. స్టీవీ వంటవాడు, జేబీ సహాయకుడు, చార్లెస్ స్మాల్ జానిటరు వంటశాలలో పనిలో నుండిరి. స్టీవీ పని మానివేయుట వలన ఎలిజబెత్ పీటర్సును కోరగా ఇతరుల సహాయముతో బెస్సీ వంటశాల పనిని నిర్వహించెను. నూరినా ఆరోగ్యము చెడి ఆమె స్థితి ఆందోళనకవచ్చగా ఆసుపత్రిలో చేర్చబడెను. ఆమెను గూర్చి ప్రతివారు యోచింపసాగిరి. ప్రతిదినము బాబా వంటశాలకు వచ్చుచుండెడి వారు ప్రేమపూర్వక మందహాసముతో గత రాత్రి సరిగా నిద్ర పట్టినదా, ఆరోగ్యం ఎట్లున్నదని జెస్సీని అడుగుచుండెరి. అందరూ శాకాహారులే. ఎప్పుడైనను కోడిగుడ్లు వాడబడుచుండెను. శాకాహారులు శాకాహారులుగా ఉండవచ్చును, మాంసాహారులు మాంసాహారులుగా ఉండవచ్చునని బాబా పలికిరి. నేను ఏ మతమునో జోక్యము కలిగించుకోను. ఎవరి విశ్వాసములను అనుసరించి వారు వారి మతముల అనుసరింపవచ్చును. భగవత్ ప్రేమలో బాహ్య అనుసరణలు విలువ లేదు. బహిర్గత ప్రవర్తన కన్నా
తన్ను తాను మరిచి మానసిక శక్తుల అదుపులో ఉంచుకుని అహంకార దూరలగుట ముఖ్యమని బాబా తెలిపెను. భారతదేశంలో దర్శనముకు వచ్చినప్పుడు పాశ్చాత్యులకు ప్రత్యేక గది ఒసగబడినట్లే సెంటరులో గుట్టపై గది, షారోఫ్ మెహర్జీలకు మధ్య గది, డాక్టర్ విలియం డాన్కిన్ కు దూరముగా ఉన్న గది, గుస్తాజీకి సమీపంలోనున్న గది, ఆది సీనియర్ డాక్టర్ నీలులకు బస చేయుటకు ఇవ్వబడెను. వంతెనకు దక్షిణముగా పురుషుల మకాములో పెద్ద సావిడి, అతిథి గృహములో లేని వారికి ఇతడి చోట్ల తదితరులకు బఫల కీయబడెను. బాబాతో సెంటరులో ఎలిజబెత్, నోరినా, డెలియా, మార్గరెట్, రేణు ఉండిరి. ఇలిటిసే, జార్మియాన్, ఫ్రెడ్, మెల్లా వింటర్ ఫీల్డ్, డార్విన్ షా కుటుంబము, విరియత్ విలియమ్స్, బార్బరా మహన్ మున్నగు వారు మిర్టిల్ బీచ్ లో ఉండిరి. బాబాతో కాలిఫోర్నియా ప్రయాణోద్దేశముతో ఫ్రాన్సిస్ బ్రాబ్జాన్ ఆస్ట్రేలియా నుండి వచ్చెను. బాబా పని కొరకు కొలది దినములకే బాబా అతనిని ఆస్ట్రేలియా పంపిరి. మాల్కోలం సెంటర్లో గ్రీను కాటేజ్లో నుండెను. అతడు 2 సార్లు బాబా సెంటర్లో నుండగా లాస్ ఏంజల్స్ వెళ్లి వచ్చెను. బాబా ఒసిగిన విషయములను పద్య రూపమున రచించు పని బాబా తనపై ఉంచిన పని సందర్భములోనే ఉండవచ్చునేమో అతని ప్రయాణం. ఆ రచన గ్రంథ రూపమైన వెలువడెను. దేనికి సోదరుడు చతుర్వేది ఆంధ్రీకరణ, ప్రళయాంజలి, అవతార్ మెహర్ పత్రిక కొంత ప్రచురించెను. ఫెలిస్ ఫ్రెడరిక్ అదిలీ వాల్కిన్లు 2వసారి సెంటర్కు రప్పించిరి. బాబా కాలిఫోర్నియా ప్రయాణము వరకు నుండిరి. వారితో బాబా అక్షర ఫలకముపై ఇట్లు నుడివిరి: మిమ్ములను గూర్చి ఎలిజబెత్, నోరినా, మార్గరెట్, డాన్కిన్లు వల్ల విన్నది నా అంతరింగక గ్రహింపుము. మిమ్ములను చూచుట వలన మిక్కిలి ఆనందించి తిని. మీరు బాబాను ఎరుగునప్పుడు నన్ను బిడ్డవలే ప్రేమింపవలెను. నేను బిడ్డను, ప్రేమ మందహాసము నేనే. మీతో మాట్లాడుచునే నేను అనేక చోట్ల కృషి చేయుదును. నేను సర్వత్రా ఉండువాడను. మీరు నిజాయితీగా బాబాను ప్రేమింతురా? అవును బాబా. అవి వారెవరూ జవాబిచ్చిరి. మీకేమి చేయగలనని ఆదిని బాబాను కోరెను. ప్రేమికుని మీ అధికముగా చేయవలసినదేమున్నది? నాకు కావలసినది ప్రేమ, అన్యమేమియూ కాదు. నన్ను ప్రేమించినచో భగవంతుడు మనలను ప్రేమించును. నాకు కావలసినది అదియే. బాబాను మీరు ప్రేమించున్నప్పుడు భగవంతుడు మిమ్ము ప్రేమించును. భగవంతుని ప్రేమ అనగా సర్వము. కావున బాబా ఆనందముగా ఉన్నారు. ఆయన అల్పులలో అల్పుడు, అధికులలో అధికుడు. నిజమైన సత్యమైన ప్రేమ ఉండవలెను. కానీ ప్రేమ 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 మాత్రమే సత్యము, తక్కినది మిథ్య. నన్ను మీరు నిజముగా ప్రేమించుట కన్నా చేయగలిగిన ఏమున్నది? బాబా ప్రేమకు ఎల్లప్పుడూ కృషి, సేవ కల్పిస్తారు. మరునాడు వారిరువురు సుప్రసిద్ధ యోగి కథ తమకు తెలుపమనిది. అదిలి కంపితురాలై కలవరపడెను. పెయింటు పీటర్ కథ చెప్పుబూనెను. అందరి సమక్షములో నీ చిన్న చరిత్ర చెప్పుటకు కంగారు పడెను. మధ్యాహ్నము కూడా ఇట్టి పనియే కల్పింపబడెను. బాబా సహాయపడెను. ఆమె బిడయము కంగారు లేకుండా తన పని నిర్వహించినది. ఒక్క రోజు వ్యవధిలో బాబా అనుగ్రహం ఆమెకు ఆరితేరిన నర్సుగా తర్ఫీదు నొసగెను. న్యూయార్క్ బిడ్డల వైద్యాలయములో నర్సుగా పనిచేయుటకిది వినియోగమయ్యెను. 1852లో సెంటర్లో బాబా దినముల నెట్లు గడిపెను. ప్రతి దినము ఉదయం 5 గంటలకు తమ మకాము నుండి బయలుదేరి దూరములోనుండ అతిథి గృహము వద్దకు నడిచి వెళ్లి అచట టీ సేవించి లేకు దిగువ మార్గముగా ముఖ్య భోజనశాలలకు వెళ్లి అచటనున్న వారిని పరికించి లేని వారికి వచ్చువారికి వర్తమానము అంపువారందరికి భుజింపుడు ఉండగా ఉల్లాసముగా వారితో పెక్కు విషయములను చర్చించుచుండడి వారు. స్త్రీ మండలితో సరస్సు దిగువ మార్గమున నడిచి సముద్రపు ఒడ్డుకు వెళ్లి తిరిగి పై రోడ్డు మీదుగా తిరిగి వచ్చుచుండెను. కిట్టి డేవి ఈ ప్రయాణములో చేతిలో కర్రతో ముందు నడుచుచుండెను.
కానీ మార్గమున పాములేమీ కనపడలేదు. బాబా వేగముగా నడుచుచుండెడివారు. అప్పుడప్పుడు వెనుక వారి కొరకు ఆగుచుండిరి. వారందరూ గుంపులు గుంపులుగా చీలి గుల్లలను పోగు చేసి బాబాకు చూపుచుండెరి. ఇంకను మంచివి తెమ్మని వారిని బాబా తిరిగి పంపుచుండిరి. ఎప్పుడు అందమైన సున్నతమైన గుల్లలను మెహరా పోగు చేసి ఉండేవి. వానిని బాబా తమ జేబులో ఉంచుకొనటయో లేక జాగరూకులైన వారికి అప్పగించుటయో చేయుచుండెను. 9:30 మెహరా మున్నకు స్త్రీ మండలి వదిలి పురుషులకు మకాము వద్ద పెద్ద హాలు వద్దకు వచ్చిన వారికి దర్శన ఒసగుటకు వెళ్ళిరి. కొత్తగా దర్శింప వచ్చిన వారిని అతిథి గృహములో ఉన్న మెహరా మున్నగు వారిని చూచుటకు పంపిరి. శాన్ ఫ్రాన్సిస్కో మెహరా ఉంటున్న జాన్ ఏంజల్స్ ప్రయాణములను గూర్చి ప్రతినిత్యము బాబా ఎలిజబెత్ నోరినాలతో చర్చింపుచుండేది. ఈ ప్రయాణము విమానములో జరుప ఊహించిరి, కాని అది ఖర్చు ఎక్కువగానే తుదకు కారు ప్రయాణము నిర్ణయించిరి. ఐవి డ్యూపీ తన సూఫీ కార్యక్రమము గూర్చి బాబాతో చాలాసార్లు సంప్రదించెను. బాబా ఏకాంతవాసంలో ఉండ తలంచినందున మొదటి 2 వారములలో నెట్టి గోష్ఠి సంభాషణలు సెంటరులో లేవు. ఆయన ఇచ్చకు అత్యధిక విధేయత చూపబడెను. పెక్కుమంది 2 వారములు మిర్క్లీ బీచ్లోనే ఉండదలిచిరి. కానీ బాబా మే 17వ తేదీ బహిరంగ దినముగా ప్రకటించుటలో 5 నిమిషాల విషయముగా తెలిపోయెను. మధ్యాహ్నం ఆటలు కార్యక్రమము బాబా సూచించిరి. ఈ కార్యక్రమ నిర్వహణకు మార్గరెట్ పిలుపబడెను. బాబా అందరితో ఆటలాడదలిచి ఆటలు అందరితోనూ అందరి కొరకు సరస్సులో పడవ ప్రయాణము ఒక వినోదము. మార్గరెట్ మెహరా మున్నగు వారిని నావపై తీసుకువెళ్ళుట, నావ నడుపు పద్ధతి నేర్పుట మున్నగు కృషిలో ఉండెను. బాబా మందహాసముతో తమ కృషిలో నిమగ్నమై ఉండేవారు. సాయంకాలము అతిథి గృహములో గడుప పొందుచుండేది. సెంటర్ సమావేశములకు మెహరా, మణి, గోహరు, మెహరు పిలువబడుచుండేది. అచట ఆనందము ప్రేమ వెళ్ళి విరియుచుండెను. హఫీజు పారసీ కవుల రచనల ఎందలి భాగములను మణి చదువగా బాబా అందలి ఆధ్యాత్మిక భావాలను తెలుపుచుండేవారు. బాబా అనేక విషయాలను బోధించి యోగుల గూర్చి తెలిపిరి. 1952 దర్శన కార్యక్రమంలో మే 17వ తేదీన జరిగినది బహిరంగ దిగువ కార్యక్రమం. ఇది అంతవరకు సంబంధించినది. 1500 మంది ఆహ్వానించబడిరి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరిగెను. నోరినా అనారోగ్యము వల్ల కార్యక్రమము మార్గరెట్, డెలియా, ఫిలిసి, ఎదిలీల సహాయముతో సహకారము నిర్వహించబడెను. సమావేశంలో ప్రశ్నలకు అడుగు అవకాశము లేకుండా చేయు తలుపుతో 2 పేజీలలో బాబా తెలిపిన విషయములు పొందుపరచబడింది. అందు పొందుపరిచిన విషయములలో 2 క్లుప్తముగా ఇట్లుండెను. భగవంతుడు చదువుట వలన కాని వాదనలు చర్చల వల్ల తెలుసుకొనబడ చాలడు. ఊహ అనుభవము ప్రేమ వలన మాత్రమే భగవంతుడు గ్రహింపబడగలడు. కర్మ, ధ్యాన, రాజభక్తి యోగములు బోధించున్నది పరిమితమైన వ్యక్తిత్వము వీడి స్వార్థరహిత సేవ ధ్యానము వలనే భగవంతుని ఎడగల ప్రేమయే అనంతాత్మను పొందచేయునని తనను చూచి తన హస్తమును చేతిలో ప్రతి ఒక్కరూ తాకవలెనని బాబా తెలిపిరి. బాబా చేతులున్న పెద్ద కుర్చీలో ఆశీనులై ఉండిరి. మొదటిసారి బాబా అమెరికా 1931లో వచ్చినప్పుడు ఈ కుర్చీ మీదనే కూర్చొని ఉన్నారని ఊహ. అంత తరువాత వాళ్ళు నిర్గమించుచుండగా బాబా మీరే విధముగా ప్రతి ఒక్కరికి సహాయం అనర్చగలరని కుడి పార్శ్వమున నాశీను రాలై ఉన్న ఎలిజబెత్ పీటర్సన్ అడిగెను. అందుకు బాబా వాళ్ళు అచట పచారు చేస్తూ ఉండేవాళ్ల మనస్సులు హృదయము కన్నా వేగముగా పనిచేయు ఆరంభించును. అందువలన ఒక దానిని బలహీనమనర్చి 2వ దానిని బలపరచవలనని సమాధానమిచ్చెను. అనగా స్వల్ప కాలములో వారి హృదయములు ప్రశాంతములై గ్రహింపగలిగి ఉండునని భావము.
అందరూ బాబాను ఆలింగనమునర్చట చూచుట నా జీవితంలో అత్యధికమైనదని మే 17 సమావేశములలోనున్న జాన్ బాస్ వెలుబుచ్చెను. గ్రంథాలయమందలి గ్రంథములనన్నీ పఠించి పొందిన జ్ఞానము కన్నా ఆనాటి గ్రహింపు మిన్నయని అతడు పలికెను. ఆ సమావేశమున కేలనో ఐవి డ్యూపే రాలేదు. తర్వాత సూఫీ వర్గములో వచ్చెను. ఆనాడు బాబా అనేక విషయములను తెలిపి కిట్టి ఎలిజబెత్తుల వైపు తిరిగి, నేను చెప్పినది మీరు గ్రహించితిరా అని ప్రశ్నించి మరలా వారి లాభము కొరకు తిరిగి విశదీకరించిరి. నాటి సమావేశముకు పిన్నలు, పెద్దలు, స్త్రీలు, బాలురు తీర్చి వచ్చి దర్శన భాగ్యమందిరి. గుంపులు గుంపులుగా రంగు జాతి వారు కూడా వచ్చి దర్శించిరి. బాబా కృప, ప్రేమ ఆయన నేత్రముల నుండి దేదీప్యకాంతులు వెలువడుచుండెను. రంగు జాతి వారు వచ్చి అప్పుడెల్లా బాబా తన ఆసనము నుండి లేచుట ప్రేక్షకులు గమనించిరి. బైరత్, విలియం, బార్బరా మహన్ మున్నగువారు తమ బ్రహ్మాండమైన అనుభూతులను, భావములను వెలుబుచ్చిరి. ఆనాడొక విచిత్ర సంఘటన జరిగెను. నలుగురు నాట్యకత్తెలు కావలసిన కాలములో కార్యక్రమము మార్పులో జరిగిన వింత ఇది. అక్షరాల నిర్ణీత సమయంలో నిర్ణీత విధమున కార్యాచరణలో బాబా చాలా కఠినడు. నాట్యకత్తెలు 18వ తేదీన ఒత్తుమని తంతి పంపినారని మార్గరెట్ కలవరపడుచు భయముతో బాబాకు తెలిపెను. ఇనుము కన్నా కఠినడు, వెన్న కన్నా మెత్తని వాడైన బాబా మరునాడు 8:05 పాటు దర్శనము ఒసగుటకు అనుమతించిరి. వారు చికాగో నుండి ఈనాటి కార్యక్రమాలు ముగించుకొని బాబా దర్శన అవకాశము జారా విడవజాలనని పట్టుదలతో విమానములో మిర్క్లీకి చిన్నగా బయలుదేరిరి. బాబా సరిగ్గా 9 గంటలకు సావిడి వద్ద గదిలో వారి కొరకు నిరీక్షించుచుండిరి. బాబా నిరీక్షించి ఏలా 17వ తేదీని ఎవరికి దర్శనం ఇయ్యని స్థితిలో దర్శనంను కోరినది నాట్యకత్తలేమైనది తెలుసుకొనుట మార్గరెట్కు కబురు చేసిరి. బాబా అటు ఇటు పచారు చేయుచు, వారేమైరి, వారికి ఏమైనా అపాయము వాటిల్లనదా, లేదు కదా అని ఆందోళన ప్రకటించిరి. విమానాశ్రయమునకు టెలిఫోను చేయగా వాతావరణం సరిగా లేక విమానము రాలేదని జవాబు వచ్చును. బాబా మామూలు కాలమునకు వెళ్ళిపోవు సమయమున తిరిగి టెలిఫోన్ చేయమని చెప్పి వాళ్ళు వచ్చిన 7 గంటలకు దర్శనమిచ్చదనని తెలిపి వడివడిగా పెద్ద గేటు వద్దకు వెళ్ళిరి. చదవండి. అత్తార్ మెహర్ బాబాకి జై. నెక్స్ట్ వారం నాగమణి గారు చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా బాబా విషయాలు అక్కడ జరిగినవన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదములు. ఇప్పుడు ధన్యవాదములండి. హారతికి ముందు ఒక చిన్న బాబానికి చెప్పినటువంటి ఒక విషయాన్ని చదువుతానండి. నాలో నమ్మకం ఉంటే మీరు ఆందోళన చెందడం దేనికి అనే విషయాన్ని గురించి బాబా చెప్తున్నారండి. ఇలాగా, నాపై నీకు దృఢ విశ్వాసం ఉంటే చింతలకు తావే లేదు. దృఢ విశ్వాసం అంటే అర్థం ఏమిటి? ఏం జరిగినా చలించకుండా ఉండడమే. దృఢ విశ్వాసం నీకుంటే ప్రపంచంలో ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొంట శక్తి మనకి కలిగి ఉంటాం. ప్రపంచంలో అందరూ సాధారణంగా తమ కుటుంబం గురించి చింతల పాలవుతూనే ఉంటారు. నిజానికి కనిపిస్తున్నవన్నీ ఉన్నా లేనట్లే. ఇదంతా నిజం కాదు. లేని దానికోసం వాపోవడం అర్థం లేని విషయం కదా. అందుకే ముందు చూపుతో చిన్న చిన్న కష్టాలను లక్ష్య పెట్టకుండా మీకు దైవంతో శాశ్వత సంబంధాన్ని కల్పించడానికే చూస్తాము అని చెప్పి బాబా చెప్పారు. ఇంకొక చిన్న పాయింట్ ఉందండి, అది హారతి తర్వాత చెప్పి ముగిస్తాను. హారతి రంగప్రసాద్ అంకుల్ గారు చేస్తారా, ఆంటీ గారు చేస్తారా అండి? జై బాబా, ఇద్దరు చేస్తాం. జై బాబా చేయండి. జై బాబా. మెహర్ బాబాకి జై. పూజావే नार जहलतनी कर खुद रात में परमा तुम चलागी
आश भक्तों ने के बख्शे नूरे ईमातुम आया मुर्शद मेहरु बाबा चरण पर तुझ न धरिए साल खुदाना जात वहाँ के खुदाई में तो मेहरबा तुझे मालिक हकीकत नो तो आशिक बीने आरिफ भी तुझे धरी या वहद तुम्हारे वतनों ओई तूफातुम हमोरे हैं रावण ऐसा लेख बख्शे ज्ञान जदनो के तू परम मातुमा ज्ञानी चने मो तारे इरफातुम खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर तुझ पर जानो साधु के साकिया ईद पयमा तुम हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाई मेहरो बाबा चैन के बातुम हमारा ना खुदाई मेहरो बाबा चैन के बातुम भुज जावे नार गहरतनी कर खुद रात में परमातुम चलागी आश भक्तों ने के बख्शे नूर ईमातुम। अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा। బాబా అండి సాక్షాత్తు ఆ సృష్టికర్తే ఇచ్చినటువంటి హారతితో మన ప్రోగ్రాన్ని ముగించినందుకు ధన్యవాదాలు. అలాగే బాబా మనకి కష్టాల గురించి ఎలా మనం భయపడకుండా ఉండాలని ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. మీరు గనక నిజంగా దైవాన్ని ప్రేమించినట్లయితే మంచి చెడు చివరికి అన్ని కష్టాలు ఆయనకే ఇచ్చేస్తారు. నిజమైన ప్రేమికుడు ఎప్పుడూ అన్నీ ఇచ్చేయడమే కానీ అడగడం ఉండదు. అలా నన్ను మీరు ప్రేమించండి. నాకు చెందిన వారికి ఏం కావాలో నేను చూసుకుంటాను. మీరు మాత్రం నన్నే ప్రేమిస్తూ నా గురించే ఆలోచిస్తూ నా గురించే తప్పించాలి. మీకు ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. అందుకే మీరేమీ పట్టించుకోకుండా అన్నీ నాకు విడిచిపెట్టండి అని బాబా చెప్పారండి. నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గ్రూపు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కార్యక్రమాన్ని ముగిస్తున్నానండి. తప్పులేమైనా ఉంటే క్షమించగలరు. అలాగే సోదరు మనీజా యొక్క పుట్టినరోజు కాబట్టి ఒకసారి అందరం కలిసి సోదరు మనీజాకి హ్యాపీ బర్త్డే చెప్దామని నేను అనుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా की जय। హ్యాపీ బర్త్డే మనీజా సిస్టర్, హ్యాపీ హ్యాపీ బర్త్డే మనీజా బిలవడ్, హ్యాపీ బర్త్డే మనీజా. జై బాబా। హ్యాపీ బర్త్డే మనీజా గారు, హ్యాపీ బర్త్డే మనీజా గారు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మనీజా సిస్.